జాతీయ మానవ హక్కుల సంఘం చైర్పర్సన్ను తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. అయితే ప్రతి విషయంలోనూ వివాదాన్ని సృష్టించే కాంగ్రెస్ పార్టీ ఈ ఎంపిక పైన వివాదం సృష్టిస్తోంది. ఎన్హెచ్ఆర్సీ చీఫ్ ఎంపిక లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్ తన అసమ్మతి తెలియజేసింది. చైర్మన్ ఎంపికలో సరైన విధానాన్ని పాటించలేదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ లేఖను విడుదల చేశారు. ఈ లేఖను క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప రాహుల్ గాంధీ నిజ స్వరూపం అర్థం కాదు. ఎన్హెచ్ఆర్సీ అన్నది అట్టడుగు స్థాయి వ్యక్తులను కాపాడటం కోసం ఏర్పడిందని, అందుకే ఆ సంస్థకు చైర్మన్ గా అట్టడుగు వర్గానికి చెందిన వారే ఉండాలని అన్నారు. అయితే అదేదో దళిత వ్యక్తి కూడా కాదట. ఆ స్థానానికి ఏ క్రైస్తవుడినో, పార్సీనో, ముస్లింనో ఎంపిక చేస్తేనే అందుకు తగిన గౌరవం ఏర్పడుతుందట. ఇందుకోసం కాంగ్రెస్ కొన్ని పేర్లను రాహుల్ గాంధీ సూచించారు. చైర్మన్ ఎంపికకు పార్సీ కమ్యూనిటీకి చెందిన జస్టిస్ ఫాలీ నారిమన్ను కానీ లేదా క్రైస్తవుడైన జస్టిస్ మాథ్యూ జోసెఫ్ను కానీ ఎంపిక చేయాలన్నారు. అదే సమయంలో మెంబర్లుగా జస్టిస్ ఎస్ మురళీధరన్ను, జస్టిస్ అఖిల్ అబ్దుల్ హమీద్ ఖురేషీలను ఎంపిక చేయాలని సూచించారు. అంటే చైర్మన్ గాను సభ్యులుగాను మైనార్టీ కమ్యూనిటీకి చెందిన వారిని నియమిస్తేనే మానవ హక్కులు పరిరక్షించబడతాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. కానీ మోదీ ప్రభుత్వం ఈ పేర్లను పక్కన పెట్టి హిందువైన వి రామసుబ్రహ్మణ్యన్ను ఎంపిక చేయడంతో అతని ఎంపికను కాంగ్రెస్ తిరస్కరిస్తోంది. ఈ ఎంపిక సెలక్షన్ కమిటీ విశ్వసనీయత, నిష్పాక్షికతను దెబ్బతీస్తోందని ప్రచారం చేస్తోంది. దీని ద్వారా ఎలక్షన్ కమిషన్ విషయంలో చేసినట్టుగానే ఎన్హెచ్ఆర్సీ విశ్వసనీయతను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.